మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆవు ఎదురుపడిన కలలో కనిపించిన ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గోవు యొక్క విశిష్టత ప్రతి మనిషి తెలుసుకుని తీరాలి. ఎందుకంటే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమే. అందరూ కోరుకునే అష్టైశ్వర్యాలు గోవు అడుగుల యందు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే భారతదేశంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. మన హిందూ మతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించటం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని భక్తుల నమ్మకం. భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించిన తర్వాత పనులను ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావిస్తూ ఉంటారు. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి గోవు కలలో మీకు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మనం రాత్రి సమయంలో పడుకునేటప్పుడు మనకు అనేక రకాల కలలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్నిటిని శుభ సూచకంగా, కొన్ని అశుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాము. అవి ఈ జన్మలోనివే కాక ఎన్నో జన్మల విషయాలను కూడా కొన్నిసార్లు కలలో కనిపిస్తూ ఉంటాయి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడో ఒక సమయంలో మీరు చేసిన పుణ్యం కారణంగా మీకు ప్రశాంతతను ఇచ్చేది నీ కలలో కనిపించి మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అదే పాపాన్ని చేస్తే నీవు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కలలో మిమ్మల్ని కలవర పెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పడుకున్న సమయంలో అనేక కలలు అనేవి వస్తూ ఉంటాయి. మరి కలలో గోవు కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గోవు ప్రాచీన పవిత్ర సాంప్రదాయంలో సంపదకు ప్రతీక. భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. అలాంటి గోమాత మీకు స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కనిపించినా సరే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. గోవు రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. గోవు మీ దగ్గరకు ప్రేమగా వచ్చినట్లు, మీ చేతికి నాకినట్లు, అంటే మీ దగ్గరికి వచ్చి మీ చేతిని నాకినట్లు కనిపిస్తుంది. ఆ విధంగా అనేక గోవుల మందలు మీ కలలోనికి వస్తూ ఉండటం, గోవు మిమ్మల్ని పొడిచినట్లు, వెంటబడినట్లు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. గోవు ఏ రూపంలో కలలో కనిపించినా మీకు అన్నీ శుభాలే జరుగుతాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహాలు లేవని పండితులు కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటాయి కాబట్టి గోవులో ఉండే సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. కలలో మీరు గోవును సేవ చేసుకున్నట్లుగా కనిపిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఆవు పేడతో అలికిన ఇల్లు కలలో కనిపిస్తే మీరు సొంత ఇంటిని నిర్మించుకుంటారు. గోవుల యందు గోశాల కలలో కనిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు. మీకు అప్పటి వరకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన వృద్ధి కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. మీకు ఉన్న కుటుంబ సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. గోవు మీ వెంటపడినట్లు మీ కలలో కనిపిస్తే మీరు చేసే పూజలు, నోములలో ఏదో దోషం ఉన్నదని అర్థం. మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు లేదా ఆస్తికి సంబంధించిన బాధలు ఉన్నట్లయితే అందులో మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే దేవునికి సంబంధించిన శాపం మీ జాతకంలో ఉందని అర్థం. దేవతా శాపాలు తొలగడానికి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఓం హరనేత్రాగ్ని సదగ్న కామ సంజీవ నౌషధి నమః అని చదువుకున్నట్లయితే మీకు ఆ దోషం పోతుంది. లేదా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని భక్తిగా విన్నా సరే మీకు జాతక దోషం తొలగిపోతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదని అంటూ ఉంటారు. అందులో నల్ల పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తూ ఉంటారు. తుమ్మినా, ఎవరైనా ఎదురు వచ్చినా కాసేపు ఆగిన తర్వాత మీరు బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఆవును చూసినా, ఆవు ఎదురు వచ్చినా మంచి జరుగుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం గోవు, గోమూత్రం,
పంట పొలాలు మీ కలలో కనిపిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హిందూ మతం ప్రకారం ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. రోజులో ఏ సమయంలోనైనా సరే గోవు కనిపించినా ఎదురుపడినా మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అలా కనిపించినప్పుడు మీరు గోమాతకు నమస్కరించుకోవటం వలన మీ పనులలో విజయాలు మీకు కలుగుతాయి. దీనితో మీరు ధనాన్ని సంపాదించే ధనవంతులవుతారు. గోవు ఎదురుపడటం వలన మీకు ఎదురయ్యే చెడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గోవుల మంద వెళ్ళేటప్పుడు నేల నుండి ఎగిసే ధూళిని పవిత్రమైనదిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి గోధూళిని చూడటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. గోవు, గోమూత్రం, పంట పొలాలు, గోధూళిని ఈ అన్నిటినీ కూడా ఒక్క రోజులో చూసినట్లయితే ఆ వ్యక్తులకు తిరుగుండదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మనకు వచ్చే కలలో కొన్ని మంచివి ఉంటే కొన్ని చెడ్డవి ఉంటాయి. తమలపాకును హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. గణేశుడు, లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి కలలో తమలపాకులు కనిపిస్తే సంతోషం, సంపదతో పాటు మీ జీవితం మారుతుంది. కలలో మీరు తాంబూలాన్ని తింటున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీరు విజయాన్ని పొందుతూ ఉంటారు. మీరు చేసే పనిలో అన్ని విజయాలు మాత్రమే కలుగుతాయి. తమలపాకులను తినటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. చంద్రుని చల్లదనానికి, శాంతికి సంకేతంగా మనం భావిస్తూ ఉంటాము. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తారు. నల్ల మేఘాలు మీ కలలో వస్తే మీకు మంచి జరుగుతుంది. అంటే మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే, అంటే వ్యాపారానికి సంబంధించి లేదా ఇతర పనులకు సంబంధించి మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు త్వరలో మీరు పెట్టిన పెట్టుబడి కన్నా కూడా అధికంగా ధనవృద్ధి కలుగుతుందని దాని అర్థం. అదేవిధంగా జుట్టు కత్తిరించుకుంటున్నట్లు మీకు కలలో కనిపిస్తే మీకు అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అంటే మీకు ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటమే లేదా పూర్తవడమో జరుగుతుంది. అంతేకాకుండా అందులో మీకు విజయాలు కలుగుతాయి. దీనితో వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో వృద్ధి కలగటం వలన మీరు ధనం వృద్ధి చెందుతుంది. అంటే మీరు ధనవంతులు అవుతారు, ధనాన్ని సంపాదిస్తారు. కలలో నెమలి పింఛాన్ని విప్పి ఆడుతూ కనిపిస్తే అదృష్టం మీకు కలుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలు పెరిగి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. తలుపు తెరిచినట్లుగా కలలో కనిపిస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం. చనిపోయిన పాము కలలో కనిపిస్తే చాలా శుభప్రదం. పాము కలలో కనిపిస్తే చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మీకు బలంగా ఉంటాయన్న అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ పూర్వీకులు స్వర్గలోకంలో ఉన్నారని అర్థం. కాబట్టి కొన్ని కళలు ఫలితాలు ఈ విధంగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. కొన్ని కళలు మంచివిగా, కొన్ని కళలు చెడ్డవిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీకు కళలు వస్తే అవన్నీ కూడా మీకు మంచి చేసే పనులను మాత్రమే చేస్తాయి. మరి విన్నారు కదా, మీకు కళలో ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలు కనిపించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ముఖ్యంగా గోవు కళలో కనిపించిన, ఎదురుపడిన గోవులో ఉన్న సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి. నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు. ముసలివాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటూ ఉన్నారు.
ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చంచల స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని అంటారు కదా, అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులానా ఇది నా ప్రభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి. మాకు మీ అవసరం లేదు. మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు. అందువలనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. మా శరీరం పుష్టత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు, ఒకరినొకరు మోసం చేసుకుంటారు. సోదరులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు. నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందటం లేదు. ఇక్కడికి మీరు కోరకుండానే స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని, మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువలనే మేము నిన్ను స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ లేదు గనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాలిని. అది తెలుసుకొని నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ శుభాలనే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి.
లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళి పొమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది, ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి, కానీ మా వెనక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు, కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి, ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.